హరి ఓం శ్రీదత్త. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, గురువుగారు దీపావళి ఎప్పుడు, మీరు ఒక నిర్ణయం చేసి చెప్పండి, చాలామంది గందరగోళానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి. ఇందులో నేను నిర్ణయం చేసి చెప్పాల్సిందేమీ లేదు. పెద్దలు అంటే మహర్షులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో దర్శించి ఒక నిర్ణయాన్ని నిర్ణయ సింధువు అనే గ్రంథం ద్వారా మనకి తెలియజేశారు. దాని ప్రకారము మనం దీపావళి అక్టోబర్ 20వ తారీఖున చేసుకోవలసి ఉంటుంది. ఆ రోజునే సాయంత్రం లక్ష్మీదేవి పూజ కూడా. ఆ రోజు మధ్యాహ్నం 3:44 అమావాస్య ప్రారంభమై మరుసటవ రోజు అనగా అక్టోబర్ 21వ తారీఖున సాయంత్రం 5:54 పర్యంతం వరకు అమావాస్య ఉన్నది. అయితే దీని మీద మరొక సమస్య కూడా కొంతమంది ఉత్పన్నం చేశారు. మరి పెద్దల పండగ చెయ్యకుండా దేవతలకు పండగ అంటే దీపావళి మనం చేస్తామా, చెయ్యం కదా గురువు గారు అని అన్నారు. దీనికి కూడా మన ఋషులు సమాధానం చెప్పే ఉన్నారు. చెయ్యవచ్చు, ఇబ్బంది లేదు. నిర్ణయ సింధువు ప్రకారం ఏంటంటే ముందు రోజు అపర్ణాహ కాలానికి అనగా మధ్యాహ్న కాలానికి అమావాస్య లేనప్పుడు పెద్దల పండగ, మరుసటి రోజు మధ్యాహ్నానికి అమావాస్య ఉన్నది కనుక ఆ రోజు అనగా అక్టోబర్ 21వ తారీఖున పెద్దల పండగ చేసుకోవచ్చు. మరి సరే గురువుగారు, అమావాస్య నాడు మనం అభ్యంగ స్నానం చేస్తాం కదా, అంటే తైలంతో స్నానం చేస్తాం కదా, అంటే ఒళ్ళంతా తైలం నూనె రాసుకొని స్నానం చేస్తాం కదా, మరి అది అమావాస్య లేకుండా ఎలాగా అని అన్నారు. అది కూడా 21వ తారీఖున ఉదయాన్నే దాన్ని ఆచరించాలి. ముందు రోజు దీపావళి చేసుకుంటాం. ఇకపోతే చాలామందికి నరక చతుర్దశి చేసే ఆచారం ఉంటుంది. ఆ రోజు కూడా మనం ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగ స్నానము చేస్తారు. అది కూడా 20వ తారీఖున అక్టోబర్ 20వ తారీఖున నరక చతుర్దశి సూర్యోదయ కాలానికి ఆ తిథి ఉంది కాబట్టి ఆ రోజు ఆచరించి సాయంత్రం దీపావళి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. 21వ తారీఖున మరలా ఒళ్ళంతా నూనె, శరీరం అంతా నూనె రాసుకొని అభ్యంగ స్నానము ఆచరించి ఆ రోజు మధ్యాహ్న కాలం పెద్దలకి మనం వారికి మీ శక్త్యానుసారం పిండ తర్పణం, తెల్ల తర్పణం అలా ఏదైనా సరే చేసుకోవాల్సి ఉంటుంది. 21వ తారీఖు సాయంత్రం నుండి కూడా మనం ఆకాశ దీపారాధన ఇవన్నీ కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కార్తీక మాసం ప్రారంభ సూచకంగా మనం చేసుకోవాలి. అలాగే